సుబ్రహ్మణ్యం, ఏ సుబ్రహ్మణ్యం ఉన్నావా? మా బావ కోసం నేను స్టేషన్కి వెళ్తే మా బావతో పాటు ఓ టింకులాడు దిగింది. దాన్ని చూస్తుంటే నా కంపరంగా ఉంది. నీకు కోపంగా ఉందా? అయితే వెళ్ళి దాన్నేసి. నీ పళ్ళు ఉన్నా పర్వాలేదు, నేను కట్టిస్తాను. ఏసే ముందు. ఇదిగో జాగ్రత్త, ఆ పిల్ల పక్కనే మా బావ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. మా బావ ఉండగా కాటేకు. వేసావనుకో మా బావ నిన్నేసేస్తాడు. ఒరే పోసయ్య, అయ్యా ఇంకా ఇక్కడ ఉన్నారు ఏమిట్రా? తూర్పు పొలానికి పాటు తోలాలి కదా, వెళ్ళండి. ఏమిట్రా నువ్వు నరికేది? అసలు మీరు ప్రాణాలతో ఉంటే కదా. ముందుకెళ్ళి వెళ్ళండి. మా మేనగోడలు లేకుండా తిరిగి వెళ్ళాం. మా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. నీ కంఠంలో ప్రాణం తీసే తీసుకెళ్తాం. ప్రభావతి, నా తాతని కంటితో తిడితేనే తట్టుకోలేని వాణ్ణి ఒంటి జోలికొస్తే ఉప్పు పాత్ర వేస్తా. పిటికిలితో గుద్దానంటే పిడుగురాళ్ల దద్దలెళ్ళిపోవాలి. మీరు నా మైథిలి మేనమావలరా? మా పెళ్లి రోజున అక్షింత వేయటానికి మీరు బ్రతుకుండాలి కదా. సగం చచ్చిన నీ తమ్ముళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి పో. ఈసారి వచ్చేప్పుడు బండి రంగు మార్చుకోండి, కలిసి వస్తుందేమో. గెట్ అవుట్, గెట్ అవుట్.
అబ్బా బాగా పెట్టండి అమ్మ కాపడమా. ఏంది డాక్టర్ అబ్బాయా, ఏంది పడస్తా ఉండవా? పెయిన్స్ తగ్గడానికి, మగతనం పెరగడానికి ఏమన్నా సూదులుంటే పడవరాదయ్యా మా పంచపాండవులకే. అసలే మండుతా ఉంటే ఏంది నాయన దెప్పుతావు? నాకు కూడా మండతా ఉంటరా లోతుగా. అదేంటి నాన్న వెళ్ళి తిడతావేంటి? ఏం చేయమంటావా? మన పరువంతా తీసుకుపోయి పిడుగురాళ్ళ సైడు కాలంలో పడేసి వచ్చుళ్ళా అడగదోలా వీళ్ళ కిరీటాలు పెట్టి ఊరేగించమంట. ఏందమ్మా తీసుకొచ్చావో? వీళ్ళకి బట్టలు మారుద్దాం మావయ్య. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఈ బట్టలు కదమ్మా, మీ మాసిపోయిన లంగాలు చీరలుళ్ళా అవి తీసుకురా, రేపటి నుంచి ఆశగా తరుగుతారు. మా బట్టలు వాళ్ళకెందుకు ఇస్తాం? ఏంది నాయన ఒక్క తూరి వాంతో తన్నులు తిన్నంత మాత్రం మా మగతనం చచ్చిపోలేదు. వాడు మాకు దొరక్కపోతాడా? వాడిని అడ్డంగా నరక్కపోతావా? వద్దు బాబు, మొదటిసారి ఒళ్ళంతా కుమ్మేశాడు, మళ్ళీ వెళ్తే మీరు కూడా అలాగే అయిపోతారు. ఈ మినిస్టర్ ఇప్పుడు వస్తున్నాడా? ఎవరు పిలిచారమ్మా ఆయన్ని? నేనే. అది కదా మూలిగా నాకు మీరు తాటికాయ పడ్డమంటే. నమస్కారం రండి. నమస్కారం మంత్రి గారు. నమస్తే సార్. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. బొడ్డోడు బాగా కుమ్ముదురులే, పైకట్టుండారు గానీ లోపలంతా పిడుగురాల సున్నం. ఇది మీ స్వయంకృతం. నేను మీ ముంగిట్లో ఉన్న గవర్నమెంట్ నా గుప్పిట్లో ఉంది. అధికారం చేతులు ఉండగా ఆయుధాలు ఎందుకే పట్టుకుంటారు? నా దగ్గర ఒక లీగల్ పాయింట్ ఉంది, దాంతో కొట్టండి దెబ్బ. కలెక్టర్ గారు వస్తున్నారేంటి? నమస్తే మేడం. నమస్కారం. రామచంద్ర అంటే ఎవరు? నేనే. మిస్టర్ శివరామకృష్ణ? మనమే. నమస్కారం. నమస్కారం. మీ ఇద్దరి మీద కిడ్నాప్ కేసు రిజిస్టర్ అయింది. ఎవరు పెట్టారు? మనమే. మా మైథిలి మైనర్. 12వ తారీఖు ఉదయం 10 గంటలకు గాని దానికి మైనారిటీ తీరదు. మైనర్ పిల్లని మాయ చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మీ మీద కేసు పెట్టారు. మైథిలి తనే ఇష్టపడి మా ఇంటికి వచ్చిందమ్మా. మీరు ముద్దాయి ఫ్యామిలీ మెంబర్, మీ సాక్ష్యం చెల్లదు సార్. చెల్లదంటే ఎలాగండి? తనే మేము వెళ్తున్న రైలు ఎక్కింది, దిగమంటే దూకేస్తానంది. నువ్వు ప్రథమ ముద్దాయివి, నీ సాక్ష్యం అస్సలు చెల్లదు. వాళ్ళు చెప్పింది నిజమే మేడం, నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. మైథిలి, డోంట్ టచ్ మీ, ఐ డోంట్ లైక్ యూ. చూసారా చూసారా అప్పుడే ఎలా మాయ చేశారో వీళ్ళు. ఇందులో మాయా మోసం ఏమీ లేదండి, నేనే వచ్చేసాను. నువ్వు మైనర్ వమ్మా, నీ మాటకు విలువ లేదు. పోనీ నా మాటకు విలువ ఉందా కలెక్టర్ గారు? మీరు ఈ పిల్లకు తండ్రిని, పిల్ల తల్లికి మొగుడిని. నేను మా అమ్మాయి పని మీద బంధువుల ఇంటికి వచ్చాం. ఇందులో ఎవరు బలవంతం లేదు. అబద్ధం. ఆయన చెప్పేది మీరు అబద్ధం అంటే, మీరు చెప్పేది ఆయన అబద్ధం అంటాడు. కానీ ఆయన మీ ఆయన అనేది అబద్ధం కాదు కదా కలెక్టర్ గారు. ఈ పిల్ల మీద తల్లికి ఎంత హక్కు ఉందో తండ్రికి అంతే హక్కు ఉంటుంది. మైనారిటీ తీరే వరకు గవర్నమెంట్ ఉద్యోగం మా ఇంట్లో మైథిలి ఉంటుంది. నువ్వేం మా ఎమ్మెల్యేతో పెట్టుకొని అక్షరాలు రుద్దించబడలే, నేను ఒప్పుకోను. అమ్మా కలెక్టర్ గారు, వీళ్ళు చుట్టాలు. మా ఎమ్మెల్యే కనుక వదిలి పెడితే దాని తలకాయ బదులు కొట్టే సున్నం పూసేయరా మా ఎమ్మడ పంపించేయండి. నేను రాను, ఇక్కడే ఉంటాను. అట్లెట్లుంటావే? నువ్వు ఏడు ఉంటానికి వెళ్ళలేదు. ఇక్కడ ఉంటే తప్పేమిటి? నేను ఇక్కడ ఉన్నా ఫాదర్ని. కాదు, నాతోనే ఉండాలి. నీతో ఉంటా అంతే. ఓకే ఓకే. మీ అమ్మాయి మేజర్ అయ్యే వరకు గవర్నమెంట్ కస్టడీలో ఉంటుంది. ఆ తర్వాత అమ్మా, ఆ తర్వాత మీ అమ్మాయి ఎవరితో వెళ్ళాలనుకుంటే వాళ్ళతోనే వెళ్తుంది సార్. కమాన్. Maithili, you go inside. Listen everybody. She is under government custody till 12th of this month. Parents కానీ మీరు కానీ ఎవరూ మైథిలితో మాట్లాడడానికి వీల్లేదు. ఏదైనా అర్జెంట్ అయితే సిఏ బెనర్జీ నాకు ఇన్ఫార్మ్ చేస్తారు. నేను పర్మిషన్ ఇస్తే మీరు కలవచ్చు. ఫుడ్ అది గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది. మిస్టర్ బెనర్జీ. yes మేడం. ఇక్కడే పొరపాటు జరిగినా మీదే రెస్పాన్సిబిలిటీ. రైట్? ఓకే మేడం. మాట్లాడడానికి లేదని తిప్పుకుంటా పోతుంది. మనకేనా ఏంటి పని లేనిది? పద పని చూసుకుంటా. ఏంటమ్మా